Welcome to the math class. Today I am discussing about some more problems on planes. This is a very important problem for exam point of view. Listen carefully. The problem is a variable plane. A variable plane is at a constant distance 3p from the origin and makes the axis in ABC. Show that the locus of centroid of a triangle ABC is x power minus 2 plus y power minus 2 plus z power minus 2 is equal to p power minus 2. Suppose I will draw here a variable plane. నేను ఫస్ట్ వేరియబుల్ ప్లేన్ డ్రా చేస్తా. దాని నుంచి ప్రాబ్లం చూద్దాం. ఎక్స్ యాక్సెస్, వై యాక్సెస్, జెడ్ యాక్సెస్. దిస్ ఇస్ ద ఆరిజిన్. ఇక్కడ నుంచి 3p డిస్టెన్స్ అనమాట. 3p డిస్టెన్స్లో ఏ అనే ఎక్స్ యాక్సెస్ మీద ఏ అనే పాయింట్, ఇక్కడ నుంచి ఇక్కడికి 3p అనే డిస్టెన్స్తో బి అనే పాయింట్ వై యాక్సెస్ మీద, ఇక్కడ నుంచి ఇక్కడికి సి అంటే 3p అనే డిస్టెన్స్తో ఇలా రాశా. వేరియబుల్ ప్లేన్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి టచ్, ఇక్కడ నుంచి ఇక్కడికి, అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి. సో ఒక ట్రయాంగిల్ మనకి ఫామ్ అయింది. ఓకేనా? సో ఏబిసి యాక్సెస్తో ఏబిసి షో దట్ the locus of centroid of a triangle ABC is x power minus 2. Locus of a point అంటే దీని యొక్క షాడో అనుకోండి. సపోజ్ x power minus 2, y power minus 2, దీనికి ఏదో ఒక పాయింట్ లోకస్ ఆఫ్ ద పాయింట్ x1, y1, z1 అనేది ఉందనుకుందాం. అప్పుడు సేమ్ ఆ x1 ఇక్కడ x1, y1, z1 ఇక్కడ p సేమ్ ఫార్ములా x1, y1, z1 కూడా ఇది ప్రూవ్ అవ్వాలన్నమాట. ఓకేనా? ఫస్ట్ ఏ వేరియబుల్ ప్లేన్ equation of plane, equation of a plane intercept form అంటే ఇది ఇంటర్సెప్ట్స్ ఫామ్ కాబట్టి x by a plus y by b plus z by c is equal to 1. So this is equation 1. This is the intercept form అనమాట. So therefore equation 1 cuts the x-axis, y-axis, z-axis ఎక్కడ కట్ అవుతుంది? ఎట్ ఏబిసి దగ్గర కట్ అవుతుంది. కాబట్టి ఈస్ అప్పుడు ఏ అనే పాయింట్ A00, బి అనే పాయింట్ 0B0, సి అనే పాయింట్ 00C. therefore తర్వాత మేక్స్ ద యాక్సిస్ డిస్టెన్స్ ఫ్రమ్ ద ఆరిజిన్ అన్నాడు కదా. లోకస్ షో దట్ ద లోకస్ ఆఫ్ ద సెంట్రాయిడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఏబిసి. 3 పాయింట్లు ఇచ్చినప్పుడు సెంట్రాయిడ్ వచ్చుగా మనకి. సెంట్రాయిడ్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఈస్ సెంట్రాయిడ్ ఫార్ములా x1 plus x2 plus x3 by 3, y1 plus y2 plus y3 by 3, z1 plus z2 plus z3 by 3. This is the centroid of the formula. Substitute all the values x1, y1, z1, x2, y2, z2 కాబట్టి ఫస్ట్ ఇది a plus 0 plus 0 by 3, 0 plus b plus 0 by 3, 0 plus 0 plus c by 3. ఫైనల్గా మనకేమొచ్చింది? a by 3, b by 3, c by 3. దిస్ ఇస్ ద సెంట్రాయిడ్. రైట్. ఇప్పుడు లోకస్ ఆఫ్ షో దట్ ద లోకస్ ఆఫ్ ఏ సెంట్రాయిడ్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఏబిసి. ఇప్పుడు లోకస్ ఆఫ్ ఏ పాయింట్ తీసుకుంటాను. లెట్ పి, ఒక పి అనే పాయింట్ తీసుకున్నాను. x1, y1, z1 be any point on locus. అంటే that implies a by 3 is b by 3, c by 3. దాన్ని x1, y1, z1. ఓకేనా? x1, y అంటే that implies a by 3 is equal to x1,
x1 అయితే a by 3 is equal to x1, b by 3 is equal to y1, అలాగే c by 3 is equal to z1. ఇప్పుడు దీని నుంచి ఏమవుతుంది, a is equal to 3x1 అవుతుంది, అలాగే b is equal to 3y1, అలాగే c is equal to 3z1 అవుతుందా. ఇప్పుడు ద కాన్స్టెంట్ డిస్టెన్స్ ఫ్రమ్ ఏ ప్లేన్, ఇక్కడ చూడండి, ఏ వేరియబుల్ ప్లేన్ ఈజ్ ఎట్ ఏ కాన్స్టెంట్ డిస్టెన్స్ 3p ఫ్రమ్ ది ఆరిజిన్. ఎక్కడి నుంచి ప్లేన్ మీదకి, డిస్టెన్స్ ఫ్రమ్ ద ఆరిజిన్ టు ద ప్లేన్, డిస్టెన్స్ ఫ్రమ్ ఏ కాన్స్టెంట్ డిస్టెన్స్ 3p ఫ్రమ్ ద ఆరిజిన్ టు ద ప్లేన్, ఆరిజిన్ నుంచి ప్లేన్ మీదకి. ఆల్రెడీ మన దగ్గర ఫార్ములా ఉంది, అంటే ఏంటిది, కాన్స్టెంట్ డిస్టెన్స్ 3p కాబట్టి ఈజ్ ఈక్వల్ టు ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్, అది రాద్దాం, ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ టు ప్లేన్. ఫార్ములా ఏంటిది, దట్ ఈజ్ ఈక్వల్ టు a1 ప్లస్ bb1 ప్లస్ cc1 కదా, ప్లస్ d, ax1 ప్లస్ by1 ప్లస్ cz1 ప్లస్ d బై రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ రాసుకోవచ్చు కదా. అంటే ఇక్కడ x1 బై a ప్లస్ y1 బై b ప్లస్ z1 బై c మైనస్ d బై రూట్ ఆఫ్ a స్క్వేర్, అంటే 1 బై a స్క్వేర్ ప్లస్ 1 బై b స్క్వేర్ ప్లస్ 1 బై c స్క్వేర్. ఓకేనా. ఫస్ట్ పాయింట్ ఏమో a బై 3, ఇక్కడ b బై 3, ఇక్కడ c బై 3. ఇక్కడ మనకి ఎంత, a కదా, మనకి a 3x1, b 3y1, c 3z1. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుందో వెరిఫై చేద్దాం. కాన్స్టెంట్ డిస్టెన్స్ 3p కదా, 3p ఈజ్ ఈక్వల్ టు దట్ ఈజ్ ఈక్వల్ టు 3p, దట్ ఈజ్ ఈక్వల్ టు x1 y1 z1, x1 y1 z1 అంటే ఈ పాయింట్స్ కదా, ఏ అనే పాయింట్ కదా. ఇక్కడ ఏం రాద్దామంటే ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్లో పర్పెండిక్యులర్ ఫ్రమ్ ద ఆరిజిన్ టు ద ప్లేన్ కాబట్టి 0 బై a ప్లస్ 0 బై b ప్లస్ 0 బై c మైనస్ 1 divided by root of 1 by a square plus 1 by b square plus 1 by c square రాసుకోవచ్చు. ఇది మోడ్లో ఇదంతా జీరోలు అయిపోయి మోడ్లో -1 ఉంది కాబట్టి 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 బై a స్క్వేర్ ప్లస్ 1 బై b స్క్వేర్ ప్లస్ 1 బై c స్క్వేర్. ఫైనల్గా మనకి 3p ఈజ్ ఈక్వల్ టు ఇది వచ్చింది అనమాట. ఇప్పుడు స్క్వేరింగ్ అని బోత్ సైడ్స్ చేద్దాం. Squaring on both sides is equal to 3p square అంటే 9p square, that is equal to root 1 అంటే 1a బై, అప్పుడు రూట్ పోతుంది ఇక్కడ, 1 బై a స్క్వేర్ ప్లస్ 1 బై b స్క్వేర్ ప్లస్ 1 బై c స్క్వేర్, దట్ ఈజ్ ఈక్వల్ టు దీని యొక్క రెసిప్రోకల్ రాస్తే అప్పుడు ఏమవుతుంది, 1 బై 9p స్క్వేర్. రెసిప్రోకల్ రాస్తున్నాను అంటే 1 బై రెసిప్రోకల్ అంటే 9p స్క్వేర్ ఉంది, దానికి రెసిప్రోకల్ 1 బై 9p స్క్వేర్, దట్ ఈజ్ ఈక్వల్ టు ఇది నార్మల్ అయిపోద్ది, 1 బై a స్క్వేర్ ప్లస్ 1 బై b స్క్వేర్ ప్లస్ 1 బై c స్క్వేర్, దట్ ఈజ్ ఈక్వల్ టు 1 బై a అంటే ఎంత మనకి ఇక్కడ చూడండి ఒకసారి, ఏ వాల్యూ, a ఈజ్ ఈక్వల్ టు 3x1 3y1, b ఈజ్ ఈక్వల్ టు 3y1 కదా. ఇక్కడ ax1 అంటే a స్క్వేర్ అంటే 3x1 స్క్వేర్ ప్లస్ 1 బై 3y1 square plus 1 by 3z1 square. అంటే that implies 1 by 9p square is equal to 1 by 9x1 square plus 1 by 9y1 square plus 1 by 9z1 square. That implies 1 by అండ్ ఇక్కడ ఒక పీస్, ఇక్కడ ఒక 9, అన్నిట్లో నుంచి 9, 1 బై 9 1 బై 9 క్యాన్సిల్ అయిపోతే 1 బై p స్క్వేర్, దట్ ఈజ్ ఈక్వల్ టు 1 బై x1 స్క్వేర్ ప్లస్ 1 బై y1 స్క్వేర్ ప్లస్ 1 బై z1 స్క్వేర్. దీన్నే న్యూమరేటర్లోకి తీసుకెళ్ళండి, డినామినేటర్లోది న్యూమరేటర్ తీసుకెళ్తే p పవర్ -2 ఈజ్ ఈక్వల్ టు x1 పవర్ -2 ప్లస్
y1 power minus 2 plus z1 power minus 2. Hence proved. అర్థమైందా ఇది? ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ మళ్ళీ ఇంకొకసారి చూడండి. ఇక్కడ ఏ వాల్యూ ఇదంతా రాసుకున్నాము, సెంట్రాయిడ్ రాసుకున్నాము, సెంట్రాయిడ్ ఫార్ములా వచ్చేసేసింది. దట్ ఈస్ ఈక్వల్ టు a1 a2 ప్లస్ ఇలా రాసుకున్నాము. ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ద ఆరిజిన్ టు ద ప్లేన్. ఆరిజిన్ అంటే 0 0 0 కాబట్టి అందుకని x1 y1 ఇక ఆరిజిన్ నుంచి అన్నాడు కాబట్టి లో x1లు y1లు 0లు అయిపోయినాయి. కాబట్టి 0/a ప్లస్ 0/b ప్లస్ 0/c -1. అర్థమైంది ఇక్కడ ఎందుకు జీరోలు పెట్టాము అంటే ఇక్కడ ఆరిజిన్ టు ద ప్లేన్ అన్నాడు కాబట్టి, ఆరిజిన్ అన్నాడు కాబట్టి ఇక్కడ x1 y1 ఇక్కడ జీరోలు అయిపోయినాయి. ఓకేనా? సో -1. రైట్. అండ్ ప్రాబ్లం నంబర్ 2. నెక్స్ట్ ప్రాబ్లం. A variable plane is at constant distance p. ఇందాక ఎంత 3p, ఇప్పుడు ఎంత p from the origin and makes the axis in ABC. Show that the locus of centroid of tetrahedron OABC is x power minus 2 plus y power minus 2 plus z power minus 2 is equal to 16p power minus 2. This is also very important problem. రైట్. అక్కడేమి ఇచ్చాడు ఒక్కసారి వెరిఫై చేయండి. ఇక్కడేమో ట్రయాంగిల్ ఇచ్చాడు, ఎక్కడేమి ఇచ్చాడు టెట్రాహెడ్రన్ OABC ఇచ్చాడు అనమాట. ఇప్పుడు టెట్రాహెడ్రన్ మనం ప్రూవ్ చేయాలి. సేమ్ ప్రాబ్లం అండ్ సేమ్ ప్రొసీజర్. ఈక్వేషన్ ఆఫ్ ఏ ప్లేన్ ఇక్కడ ఇంటర్సెప్ట్ ఫార్మ్ x/a ప్లస్ y/b ప్లస్ z/c is equal to 1. This is equation 1. Therefore equation 1 cuts the x-axis, comma y-axis, comma z-axis yet ఎక్కడ OABC కదా, OABC is O అనే పాయింట్ 0 0 0, తర్వాత A అనే పాయింట్ A 0 0, B అనే పాయింట్ 0 B 0, అలాగే C అనే పాయింట్ 0 0 C. ఇప్పుడు సెంట్రాయిడ్ ఆఫ్ ద టెట్రాహెడ్రన్ రాద్దాం. Therefore centroid of tetrahedron is ఆల్రెడీ ఫార్ములా మనం రాసుకున్నాం ముందే, x1 ప్లస్ x2 ప్లస్ x3 ప్లస్ x4 బై 4, y1 ప్లస్ y2 ప్లస్ y3 ప్లస్ y4 by 4, z1 plus z2 plus z3 plus z4 by 4. ఫైనల్ గా మనం ఏం చేద్దాము, దీనికి వచ్చిన ఆన్సరు x బై అంటే a/4 కామా b/4 కామా c/4 ఇదేగా మనకు వచ్చింది. ఇందాక ఎంత వచ్చింది చూడండి ఒకసారి. ఇక్కడ ఇలా చేస్తే మనకి ఈ మూడిట్లో ఏ వాల్యూ x1 వాల్యూ ఏ, మిగతావన్నీ జీరోస్. అట్లాగే ఇక్కడ కూడా అంతే. సో a/4 b/4 c/4. ఇప్పుడు లెట్ ఒక లోకస్ ఆఫ్ ద పాయింట్ కదా, p ఆఫ్ x1 y1 z1 be any point on locus, అంటే that implies a is equal to 4x1, b is equal to 4y1, c is equal to 4z1. ఎందుకు రాసాము చూడండి, లోకస్ ఆఫ్ ద పాయింట్ అంటే
ఇదిగోండి ఇది ఈ లోకస్ ఆఫ్ ద పాయింట్ అంటే a/3 లోకస్ ఆఫ్ a/3 b/3 c/3 కదా మనకి ఇక్కడ వచ్చింది మనకి ఇది ఈజ్ ఈక్వల్ టు x1 y1 z1 అంటే మనకి ఇక్కడ ఎంత వచ్చింది 4లో వచ్చినాయి కాబట్టి ఇలాగా x1 y1 అర్థమైంది ఇది ఎట్లా రాసాము మనము ఇది a/4 ఈజ్ ఈక్వల్ టు x1 అప్పుడు a ఈజ్ ఈక్వల్ టు 4x1 b/4 ఈజ్ ఈక్వల్ టు y1 దట్ ఈజ్ ఈక్వల్ టు b ఈజ్ ఈక్వల్ టు 4y1 లైక్ దట్ ఓకేనా అలా రాసాం a వాల్యూస్ b వాల్యూస్ ఇప్పుడు ద therefore perpendicular distance ఎంత ఇచ్చాడు p ఇచ్చాడు కాబట్టి p is equal to the perpendicular distance from origin to plane origin to the plane అంటే p is equal to mod x1 ఫస్ట్ పాయింట్ 1/a రెండో పాయింట్ x1 ప్లస్ y1 by b ప్లస్ z1 by c minus d by root of 1/a whole square plus 1/b whole square plus 1/c whole square ఇక్కడేమో లోకస్ ఆఫ్ ద పాయింట్ ఏమో x1 y1 z1 రెండో పాయింట్ ఎంత 1/a 1/b 1/c కాబట్టి ఇక్కడ ఏమన్నాడు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ అన్నాడు కాబట్టి x1 y1 z1 జీరోలు అయిపోతాయి అంటే therefore p is equal to ఇవన్నీ జీరోలు అయిపోతే mod -1 అంటే mod 1 డివైడెడ్ బై రూట్ ఆఫ్ 1/a స్క్వేర్ ప్లస్ 1/b స్క్వేర్ ప్లస్ 1/c స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు అంతేగా ఇంకా వదిలేసండి ఇది దట్ ఈజ్ ఇప్పుడు నౌ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ నౌ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ p స్క్వేర్ అయిపోద్ది ఇక్కడ 1x స్క్వేర్ అంటే 1a డివైడెడ్ బై స్క్వేర్ అంటే ఆ రూట్ పోతుంది 1/a స్క్వేర్ ప్లస్ 1/b స్క్వేర్ ప్లస్ 1/c స్క్వేర్ మనకి ఏ వాల్యూ b వాల్యూ a ఈక్వల్ 4x1 కదా కాబట్టి p స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే 4x1 స్క్వేర్ ప్లస్ 1/4y1 స్క్వేర్ ప్లస్ 1/4z1 స్క్వేర్ ఇప్పుడు దీనికి రెసిప్రోకల్ రాస్తే అప్పుడు ఏమవుతుంది ఇక్కడ 1/p స్క్వేర్ అవుతుంది ఇక్కడేమో 1/16x 16 రాద్దామా ఇక్కడ రైట్ 16x1 స్క్వేర్ 1/, అవుతుందా 1/, ఒక్క నిమిషం ఇది పైకి వెళ్ళిపోతుంది అప్పుడు ఇక్కడ 1/16x1 స్క్వేర్ ప్లస్ 1/16y1 స్క్వేర్ ప్లస్ 1/16z1 స్క్వేర్ వస్తుంది అదే న్యూమరేటర్లో డినామినేటర్లోకి తీసుకెళ్ళిపోతే ఎప్పుడు ఏమవుతుంది ఇక్కడ 16 కామన్ తీసేద్దామా మనకి 16 ఏమైనా ప్రూవ్ చేయమంది చూద్దాం 1/16 అంటే ఇక్కడ 1/x1 స్క్వేర్ ప్లస్ 1/y1 స్క్వేర్ ప్లస్ 1/z1 స్క్వేర్ న్యూమరేటర్ పైకి తీసుకెళ్ళిపోతే p పవర్ -2 ఈజ్ ఈక్వల్ టు 1/16 అంటే ఎంత అవుతుంది 16 ఇటు తీసుకొచ్చేసేయండి లేకపోతే ఇటు తీసుకొస్తే సరిపోతుంది పైకి వెళ్ళదు కాబట్టి అది ఇక్కడ 16 ఇంటూ p పవర్ -2 దట్ ఈజ్ ఈక్వల్ పైకి వెళ్ళిపోతే x1 పవర్ -2 ప్లస్ y1 పవర్ -2 ప్లస్ z1 పవర్ -2 ఇదేనా మనం ప్రూవ్ చేయమంది 6 రైట్ ఓకేనా సో హెన్స్ proved and one more problem number 3 a variable plane is at a constant distance p from origin and meets the axis in ABC show that the locus of the centroid of the
triangle ABC is x power minus 2 plus y power minus 2 plus z power minus 2 is equal to 9 into p power minus 2. రైట్. ఇప్పుడు సెంటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఏబిసి మనకి ఫస్ట్ ప్రాబ్లం ఎలాగైతే ఉందో సేమ్ ప్రొసీజరే, మనకి ఇంకెక్కడ మార్పు ఏమీ లేదు. ఇది ఈక్వల్ 9p పవర్ మైనస్ 2. ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి, ఫస్ట్ ప్రాబ్లం చూడండి, ఇది ఇక్కడేమో నార్మల్గా ఇలా ఇచ్చాడు, ఇక్కడ 3p ఇచ్చేసాడు డిస్టెన్స్, అందుకనే 9p, ఇక్కడ డైరెక్ట్గా 9p ఇచ్చేసాడు. అక్కడేమో డిస్టెన్స్ p అన్నాడు. షో దట్ సెంటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఏబిసి ఇక్కడ డైరెక్ట్గా 9 ఇచ్చేసాడు అనమాట. ఇప్పుడు మీకు సెంటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ అంటే x1 ప్లస్ x2 ప్లస్ x3/3 పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ p అన్నాడు కాబట్టి p ఈజ్ ఈక్వల్ టు రాస్తారు. p ఈజ్ ఈక్వల్ టు తర్వాత స్క్వేరింగ్ అని బోత్ సైడ్స్ చేస్తే 1/3x1 స్క్వేర్ అవుతుంది, 1/9 ఆ 9 అవుతుంది. ఇప్పుడు 16లో ఇక్కడ మనకి ఈ ప్రాబ్లంలో 16 వచ్చింది కదా, ఈజ్ ఈక్వల్ టు 16 వచ్చింది కదా, ఈ ఫార్మాట్లో చేసుకోవాలి. ఓకేనా, ఇది మీరు ట్రై చేసి హోంవర్క్ ప్రాబ్లం నాకు సెండ్ చేయండి. థర్డ్ ప్రాబ్లం అండ్ ఫోర్త్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. by above similarly by above problem. Okay na? Next problem number 4. Problem number 4. Find the locus of a point. Find the locus of point whose distance from origin is 3 times origin is 3 times distance from a plane, from a plane 2x minus y plus 2z minus 3 is equal to 0. ఇక్కడ మీరు క్వశ్చన్ కనుక చదివితే అర్థం చేసుకోగలిగితే అప్పుడు ఈజీగా మీరు ప్రూవ్ చేయగలరు. ఇప్పుడు ఏమన్నాడు, ఒక లోకస్ ఆఫ్ ద పాయింట్ తీసుకోమన్నాడు, ఆరిజిన్ 0 తీసుకుంటాను. అప్పుడు ఆ పి అనే పాయింట్ ఓ దగ్గర నుంచి ఓపి, ఆ ఓపి అనేది ఏంటిదంటే ఆ డిస్టెన్స్ ఆరిజిన్ నుంచి అక్కడ వరకు, ఆ లోకస్ ఆఫ్ ద పాయింట్ దాకా డిస్టెన్స్ ఓపి ఈస్ 3 టైమ్స్ ఆఫ్ డిస్టెన్స్ ఫ్రమ్ ఏ ప్లేన్. అంటే 3తో మల్టిప్లై చేయాలి, దీన్ని ఈ ప్లేన్ని 3తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. 3 టైమ్స్ అన్నాడు కాబట్టి చూద్దాం. లెట్ P is any locus of the point. అంటే ఇక్కడ x, y, z be any point on locus. Let O be origin. ఇప్పుడు OP is 3 times of distance from plane. ఆ ప్లేన్ ఏంటిది, 2x minus y plus 3z minus 3 is equal to 0. అంటే therefore OP is equal to 3 times of this plane కాబట్టి into 2x minus y plus 3z minus 3 divided by root of a square ax square అంటే a square అంటే 2 square plus b square అంటే minus 1 square plus 3 square. Squaring on both sides. అప్పుడు ఏమవుతుంది, ఓపీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3 స్క్వేర్ అంటే 9 అవుతుంది. 9 ఇక్కడ ఏమవుతుంది చూడండి, 2x1 2
మనకి ఇచ్చిన ప్లేన్ ఎంత, x1 2x1 minus y1 2x1 squaring on both sides shall x1 తీసుకుందామా, 2x1 minus y1 plus 2z1 2z కదా ఇది 2z, ఇక్కడ కూడా 2z minus 2z1 minus 3 divided by root of 4 plus 1 plus 9 square, squaring on both sides చేస్తే that is equal to ఇలా ఉంచేసేయండి, that is equal to ఇప్పుడు పర్పెండిక్యులర్ ఇక్కడ ఓపీ స్క్వేర్ అంటే డిస్టెన్స్ బిట్వీన్ ద 2 పాయింట్స్ ఓ అని పి అనే పాయింట్, ఓకి పీకి ఇక్కడ మనం ఇక్కడ x1 తీసుకున్నాం, లోకస్ ఆఫ్ ద పాయింట్ x1 y1 z1 అప్పుడు సరిపోతుంది. ఇది మామూలు ప్లేన్ 2x1 ఓకేనా. అప్పుడు ఇక్కడ ఏం చేయాలో చూడండి, ఓపీ స్క్వేర్ అంటే ఆరిజిన్ నుంచి పి అనేది ఒక పాయింట్ కదా, ఈ రెండింటికి మధ్య డిస్టెన్స్ x1 minus x2 minus x1 whole square plus y2 minus y1 whole square, లేదా x1 minus x1 minus 0 square plus y1 minus 0 square plus z1 minus 0 square is equal to 9 into 2x1 minus y1 2z1 minus 3 స్క్వేర్ బై స్క్వేర్ అంటే 9, ఈ 9 క్యాన్సిల్, ఎందుకని ఇక్కడ రూట్ ఇక్కడ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది, అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది, ఇది a మైనస్ బి హోల్ స్క్వేర్ లాగా ఉంది కాబట్టి x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ z1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ అనమాట. a ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 2x1 minus y1 a minus b whole square రాసి plus 2z1 minus 3 whole square plus 2z1 minus 3 whole square plus 2 into 2x1 minus y1 into 2z1 minus 3 రాసుకుందాం. ఇక్కడ a ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ రాసుకున్నా పర్వాలేదు, అప్పుడు ఇక్కడ -3 ఉంది కాబట్టి అప్పుడు దీన్ని a మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ a ఇక్కడ సి మైనస్ రెండు తీసుకోండి, ఎక్స్ వై కాంబినేషన్ స్క్వేర్ జెడ్ వై జెడ్ a minus b whole square plus a minus c whole square, అంటే ఇక్కడ a ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి హోల్ స్క్వేర్ 4 ఉన్నాయి కాబట్టి a ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి హోల్ స్క్వేర్ అంటే a మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ a మైనస్ డి a మైనస్ బి హోల్ స్క్వేర్ ఒకటి ప్లస్ ప్లస్ సి మైనస్ డి హోల్ స్క్వేర్ ఒకటి ప్లస్ 2 ఇంటూ ఇక్కడ నార్మల్ 2 ఇంటూ ఏ మైనస్ బి ఇంటూ సి మైనస్ డి రాసుకుంటే అప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి హోల్ స్క్వేర్ ఇక్కడ రాద్దాం. సిన్స్ ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి హోల్ స్క్వేర్ని ఎలా రాసుకున్నామంటే ఇక్కడ ఏ మైనస్ బి హోల్ స్క్వేరు ప్లస్ సి మైనస్ డి హోల్ స్క్వేరు ప్లస్ 2 ఇంటూ ఏ మైనస్ బి ఇంటూ సి మైనస్ డి ఇలా రాసుకున్నాం. ఓకేనా, ఈ ఫార్ములా ఇలా రాసుకుందాం. నెక్స్ట్ దాన్ని ఎలాబరేట్ చేస్తే దట్ ఇంప్లైస్ x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ z1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4x1 స్క్వేర్ ప్లస్
y1 square minus 4x1 y1 plus 4z1 square plus 9 minus 12z1 plus 8x1 z1 minus 12 minus 12z1 minus 4 minus 4z1 y1 plus 6y1. 6y1 is equal to ఇది అవసరం 6y1. ఇప్పుడు ఇటువైపు x1 స్క్వేర్ ఉంది కదా, ఇది అటు తీసుకొచ్చి, లేకపోతే ఇవన్నీ ఇటు తీసుకొచ్చేస్తే అప్పుడు 4x1 స్క్వేర్ మైనస్ x1 స్క్వేర్ అవుతుంది కదా. అప్పుడు 3x1 స్క్వేర్ ప్లస్ 3z1 కదా, ప్లస్ 3z1 స్క్వేర్ మైనస్ 4x1 y1 ప్లస్ 8x1 z1 మైనస్ 12x1 ప్లస్ 6y1 మైనస్ ఇక్కడ y1 ప్లస్ 6y1 మైనస్ 12z1 ప్లస్ 9 is equal to 0. అంటే therefore locus of the point P is x1 తీసేయండి, మామూలుగా పెట్టేసేయండి. 3x స్క్వేర్ ప్లస్ 3z స్క్వేర్ మైనస్ 4xy ప్లస్ 8xz మైనస్ 12x ప్లస్ 6y ప్లస్ 2 మైనస్ 12x minus 12z plus 9 is equal to 0. Hence solved. Hence solved. So this is the procedure we have to solve any problem by using the conditions. Okay. Thank you so much.